హాయ్ అందరికీ, అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో మేము కూడా బాగానే ఉన్నాం. కాకపోతే ఈరోజు ఏంటంటే క్లారిసాకి వ్యాక్సినేషన్ డే అనమాట. సో ఇది యూకేలో బీసీజీ వ్యాక్సినేషన్ అనేసి ఇస్తారనమాట. సో ఇది యాక్చువల్లీ ఏంటంటే టీబీ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి. ఇది మోస్ట్లీ అయితే ఖచ్చితంగా ఫారెన్ పేరెంట్స్ ఉంటారు కదా, ఇట్లా ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఇండియా నుండి ఉన్నాను కాబట్టి, మదర్ ఇండియా కాబట్టి, ఇట్లా ఏషియన్ పేరెంట్స్ అట్లా వాళ్ళకైతే ఖచ్చితంగా ఇస్తారు. అండ్ మీరు ఎప్పుడైనా నోటీస్ చేసేరా, యూకేకి రావాలంటే ఖచ్చితంగా టీబీ టెస్ట్ అనేది మ్యాండేటరీ ఉంటుంది. ఎందుకంటే యూకే కొంచెం స్ట్రిక్ట్ అనమాట ఈ టీబీ గురించి. సో ఎవరైనా ట్రావెల్ చేసేవానికి స్టడీ కోసం వచ్చినా కానీ, వర్క్ కోసం వచ్చినా కానీ అందరైతే ఖచ్చితంగా ఈ టీబీ టెస్ట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఫైనల్గా అయితే హాస్పిటల్కి వచ్చేసినాము. సో ఈ హాస్పిటల్ ఏంటంటే మేము బర్త్ ఇచ్చిన హాస్పిటల్ అనమాట. సో క్లారిసాకి కావాల్సిన అన్ని రికార్డ్స్ అన్ని మొత్తం ఆల్ ఓవర్ ద యూకే అయితే యాక్సెస్ చేస్తారు. బట్ ఇదైతే మాకు దగ్గరున్న లొకేషన్ కాబట్టి ఇక్కడికి వచ్చినాం. సో ఇక్కడ కనిపిస్తున్నాయి అనేది ఏంటంటే సెల్ఫ్ చెక్-ఇన్స్ అనమాట. సో రాగానే వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, ఇంకా ఫోన్ నెంబరు ఇవన్నీ ఇచ్చేసినాం అనుకో, డీటెయిల్స్ అన్నీ బయటకు వస్తాయి అనమాట. సో ఇక్కడ చూడండి నా క్లారిసా నేమ్ వచ్చింది, ఇంకా మేము ఏ డాక్టర్స్ కూడా ఆ డీటెయిల్స్ వచ్చేసినాయి అనమాట. సో డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసేసి చెక్-ఇన్ చేసేసి వెయిట్ చేస్తున్నాను అనమాట డాక్టర్ కోసము. సో మాకైతే 11 o'clock అపాయింట్మెంట్ ఉండే అనమాట. సో వెయిట్ చేస్తున్నాము, ఒక 10 minutes ముందే వచ్చినాము, వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఇదైతే వెయిటింగ్ ఏరియా. సో ఇట్లా మదర్స్ అయితే బేబీస్ని తీసుకొని అయితే వెయిట్ చేస్తున్నారు. నేను ఒక్కదానే ఉన్నాను, ఎందుకనంటే వెల్ష్ మ్యాన్ కింద ఉన్నాడు అనమాట. సో నేను ఇంకా ఏమనే ఉన్నాము. సో ఎట్లా చేస్తుందో ఏమో, నాకైతే భయంగా ఉంది. ఫస్ట్ అయితే బాగానే ఉంది, ఇప్పుడైతే ఏడవకుండా. కాకపోతే నాకు తెలుసు ఇంకొంచెంసేపు అయితే ఏడవడం అయితే స్టార్ట్ చేస్తుంది. సో ఫైనల్గా అయితే అయిపోయింది అనమాట వ్యాక్సినేషన్. చూడండి, ఫస్ట్ అయితే బాగా ఇచ్చింది వేసేటప్పుడు. దాని లెఫ్ట్ హ్యాండ్కి, లెఫ్ట్ భుజం మీద వేసినారనమాట. తర్వాత అయితే ఇంకా తీసుకొచ్చి ఇంకా బయట కూర్చోబెట్టి కొంచెం ఏడు పాపి ఇంకా డ్రెస్ ఇట్లా వేసి తీసుకొని వచ్చిన. సో ఫైనల్గా అయితే చూడండి ఎంత క్వైట్గా ఉందో. రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా లిఫ్ట్ తీసుకొని కిందకి వెళ్ళాలన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తే ఇంకా అక్కడ వాళ్ళ డాడీ వాళ్ళు ఇంకా ఆమెను పిక్ చేసుకుంటాడు. సో ఫైనల్గా అయితే ఏడ్చింది, అంటే ఇంజక్షన్ వేసేటప్పుడు, వ్యాక్సినేషన్ వేసేటప్పుడు మాత్రమే ఏడ్చింది అనమాట. దాని తర్వాత అయితే ఒక 5 minutesలో ఆపేసింది. వాళ్ళు ముందే చెప్పారనమాట, కొంచెం ఈరోజు అయితే ఫీవర్ అయితే రాదు, మ్యాక్సిమమ్ ఒకవేళ వస్తే మాత్రం వెంటనే డాక్టర్ని కాంటాక్ట్ అవ్వండి. సో రేపు అయితే ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో టెంపరేచర్ని కొంచెం మానిటర్ చేస్తుండండి అని చెప్పేసి అన్నారు. ఒకవేళ వస్తే కానీ మా దగ్గర లిక్విడ్ పారాసిటమాల్ ఆల్రెడీ తీసుకొని పెట్టుకోమన్నారు. సో పాపకి జ్వరం వచ్చినా కానీ, ఒకవేళ ఏమన్నా సిక్నెస్ కానీ ఏమన్నా అయినా కానీ వెంటనే వాళ్ళకి అకార్డింగ్ టు ద మంత్, వీక్స్, డేట్స్ ప్రకారము ఎంత ఎంఎల్ అనేది ఇచ్చారనమాట. సో ఫైనల్గా అయితే ఈ లిఫ్ట్లో నుంచి కూడా బయటకు వచ్చేసినాము. చూడండి ఎంత క్యూట్గా ఉందో. అసలు వ్యాక్సినేషన్ వేయించుకొని బయటకు వస్తున్న అమ్మాయిలానే లేదు. సో చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. నేను అప్పటికి భుజం మీద డ్రెస్ వేసేటప్పటికి అప్పటికి ఏడుస్తుందా అది ఇది అని అనుకుంటూనే ఉన్నా, కానీ ఏడవలేదు. సో ఫైనల్గా అయితే బయటకు వచ్చేసినాము. చూసినాము, ఇంకా వెల్ష్ మ్యాన్ కోసం అయితే ఎదురు చూస్తున్నాము. ఇంకా వాళ్ళ డాడీ వస్తే పాపం ఇంకా ఎత్తుకొని ఎంత బాధపడతాడో ఏమో. సో ఇంకా వెయిట్ చేస్తున్నాము ఎక్కడ ఉంది అని చెప్పేసి. అసలు బాగా నిద్ర వస్తుంది, ఇంజెక్షన్ వేసుకుంది, ఇంకా పారాసిటమాల్ కూడా వేసుకుంది కాబట్టి కొంచెం బాగా నిద్ర వస్తుంది. చూడండి ఎంత మంచిగా చూస్తుందో. సో ఈమెకి ఇంకా కొన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి, కాకపోతే ఫస్ట్ అయితే ఈ టీబీ వ్యాక్సిన్ అయితే అయింది, బీసీజీ అనమాట. సో కొంచెం ఎందుకంటే బాగా స్ట్రిక్ట్ కాబట్టి. సో మన ఇండియాలో ఎన్ని వ్యాక్సిన్స్ జరుగుతాయి మనం న్యూ బోర్న్ బేబీస్కి అయితే ఒకసారి కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వ్యాక్సినేషన్కి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను, దేని గురించి అనేది కూడా చెప్తాను. సో ఇక్కడ అన్నీ మాట్లాడుతుంటే వాళ్ళ డాడీ వచ్చేసిండు చూడండి అక్కడ బ్లూ కలర్ కార్లో అనమాట. ఇంకా ముందుకెళ్ళేసి ఇంకా పాపని దించి కార్లో అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇంజక్షన్ ఇస్తుంటే మాత్రం అయితే నేను అస్సలు తట్టుకోలేకపోయినా, నా చేతిలోనే ఉండే. ఇవనేమో నా చేతిలో ఏడుస్తుంది, నేనేమో అటు సైడ్ తిరిగి నేను అటు ఏడుస్తున్నా. పాపం నర్సులేమో నా కన్నీళ్ళు తుడవడము, ఈవెన్ని తుడవడము. అసలుకైతే అమ్మో అసలు తట్టుకోలేకపోయినాము. వెరీ హారబుల్ పెయిన్ఫుల్ మూమెంట్ అనమాట. ఈమెనేమో ఏడుపు ఆపితే లేదు, నాకేమో నా ఏడుపు ఆపితే లేదు. ఇంకా లాస్ట్కి ఇద్దరు ఏడ్చుకుంటూ బయటకు వచ్చినాము అనమాట, రుద్దుకుంటా. సో ఫైనల్గా వాళ్ళ డాడీ వచ్చిండు, వాళ్ళ డాడీని చూస్తుంది అనమాట, అడుగుతున్నాడు చూడండి. హోప్ఫుల్లీ మీకు అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ ఇంకో వీడియోతో తప్పకుండా మీ ముందుకు వస్తా.